ఇవాళ పొద్దుగల్లా మా ఆఫీస్లో కన్నా పరిశాన అట్లనే కూర్చున్నాడు. దినా ముషారుగుండేటోడు. నేనే పోయి అడిగిన, అన్న ఏమైందే గట్లున్నావని. ఏం లేదు సావిత్రి, రాత్రి బండిలో పెట్రోల్ కొట్టించినా అన్నాడు. ఓసినీ సీత్రం పాడుగాను, బండిలో పెట్రోల్ కొట్టిస్తే రయ్యమని ఉరకాల కానీ పరిశానలో పడ్డమేంది అని వద్దిచ్చి అడిగిన. ఏం చేయమంటావు మరి, 6 లీటర్ల పెట్రోల్ కొట్టించినందుకు 30 రూపాయలు లాస్ అన్నాడు. నేను ఏప్రిల్ పూల్ చేస్తున్నాడేమో అనుకున్నా. మా సావిత్రేంది బండ్లు నడిపే ప్రతి ఒక్కరు అట్లనే అనుకొని ఉంటారు. ఎందుకంటే పెంచుడే గాని దించులేదా ఈ నడమ. రేట్లు తగ్గించుడే మా భాగ్యం అనుకుంటే ఒక్కపారే లీటర్ పెట్రోల్ మీద 3 రూపాయల 77 పైసలు, డీజిల్ మీద 2 రూపాయల 91 పైస తగ్గే వరకు నమ్ముడు జరంత కష్టమే అనిపిస్తుంది. మరి పెట్రోల్ బావులుండే అరబ్ దేశాలలో రేట్లు పడిపోయే వరకు మనోళ్ళు కూడా తగ్గించిండ్రు అన్నట్టు. ఇక ట్యాక్సులు బోక్సులు కూడా తగ్గుతాయి కాబట్టి పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 3.5 దాకా మిగిలినట్టే. 10 లీటర్ల పేరు మీద 50 రూపాయలు మిగులుడంటే చిన్న ముచ్చటేం కాదుల్లో. పోయిన నెలలనే రేట్లు దించేదుండేనట. ఓట్ల పండుగ ఉన్నదనే ఆపిండట. కానీ నషీవ్ అంటే నిన్న మొన్న బండ్లు కొనలేదేపో. బండి మీద 20,000 డిస్కౌంట్, షోరూమ్ కెళ్లి రోడ్డెక్కంగానే పెట్రోల్ మీద 5 రూపాయల లాభం. ఇక మనోళ్ళ ఆనందం డబుల్ కావచ్చు. మరి ఓ దిక్కు కూరగాయలు, పాలు, పండ్లు, సామాన్ల రేట్లు పిరమైతున్న టైంలా పెట్రోల్ మీద 5 రూపాయలు తగ్గించిన సెంటర్ సర్కార్కు, కంపెనీల ఓనర్లకు సామాన్యులు శనార్థులు చెప్పుకోవాల్సిందే. కానీ 3 రోజుల మురిపని చేయకుండ్రి సార్లు, మీకు పుణ్యం ఉంటది.